సిక్స్ ప్యాక్ కోసం తన శరీరాన్ని నాశనం చేసుకున్న యువకుడు. అతనికి ఒకే ఒక కల, సిక్స్ ప్యాక్. అతను అనుకున్నాడు, నాకు ఇలా బాడీ రావాలి. ఇన్స్టాగ్రామ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ చూశాడు, రీల్స్ చూశాడు. అతను అనుకున్నాడు, నాకు ఇలా బాడీ రావాలి. కానీ ఆ తొందరపాటు, ఆ ఆత్రం అతని శరీరాన్నే కాదు, అవయవాలను కూడా దెబ్బతీసింది. అతను ఒక సాధారణ యువకుడు. బాడీపై ఇష్టముంది, కానీ పేషెన్స్ లేదు. రిజల్ట్ వెంటనే కావాలి. 3 నెలల్లో సిక్స్ ప్యాక్ కావాలి. రోజుకు 2 నుండి 3 గంటల జిమ్, ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్, తినేది చాలా తక్కువ, ప్రోటీన్ ఎక్కువ, నీళ్లు కూడా సరైనంత కాదు. బాడీకి రెస్ట్ ఇవ్వలేదు, మైండ్కి బ్రేక్ ఇవ్వలేదు. ఒకరోజు ఎవరో చెప్పారు, స్టెరాయిడ్స్ వేస్తే త్వరగా మజిల్ వస్తుంది. అతను ఆలోచించలేదు, డాక్టర్ని అడగలేదు, టెస్ట్ చేయించుకోలేదు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోలేదు. అతనికి ఒకటే కావాలి, ఫాస్ట్ రిజల్ట్. మొదట మజిల్ వచ్చింది, యాబ్స్ కనిపించాయి, కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ కొన్ని వారాల్లో బ్లడ్ ప్రెషర్ పెరిగింది, లివర్ స్ట్రెస్ వచ్చింది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి, స్లీప్ డిస్టర్బ్ అయ్యింది, మూడ్ స్వింగ్స్ మొదలయ్యాయి. బాడీ బయట స్ట్రాంగ్గా కనిపించింది, కానీ లోపల స్లోలీ డ్యామేజ్ అవుతోంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు రిపోర్ట్ చూసి డాక్టర్ చెప్పారు, ఇలా కొనసాగితే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. నీ హార్మోన్స్ సప్రెస్ అయ్యాయి, లివర్పై స్ట్రెస్ ఉంది. ఆ మాట విన్న తర్వాత అతనికి అర్థమైంది, సిక్స్ ప్యాక్ కోసం తన హెల్త్ని సాక్రిఫైస్ చేశానని. మిర్రర్ ముందు నిలబడ్డాడు. యాబ్స్ ఉన్నాయి, కానీ ఎనర్జీ లేదు. మజిల్ ఉంది, కానీ ఆరోగ్యం లేదు. గుర్తుంచుకోండి, ఫిట్నెస్ అనేది షార్ట్ కట్ కాదు. స్టెరాయిడ్స్ అనేది మ్యాజిక్ కాదు. న్యాచురల్ ట్రైనింగ్, ప్రాపర్ డయట్, కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఇవే రియల్ ఫార్ములా. టెంపరరీ బాడీ కోసం పర్మనెంట్ డ్యామేజ్ చేసుకోకండి. సిక్స్ ప్యాక్ కంటే ముందు హెల్త్ బిల్డ్ చేయండి. ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు, ఇది లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీ మన ఫిట్నెస్ గురు